నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు ఒక మహనీయురాలి గురించి చెప్పుకుందాం. ఆ మహనీయురాలు ఎవరు అంటే డొక్కా సీతమ్మ. ఆ తల్లి ఆకలి అన్న వాళ్ళకి లేదనుకుండా అన్నం వడ్డించి పెట్టేది. ఆ తల్లి గురించి ఎన్నో విషయాలు చెప్పుకుందాం. ఇంతవరకు నన్ను ఆదరించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఇంద్రుల అన్నపూర్ణమ్మ తల్లి డొక్కా సీతమ్మ తల్లి అసలు ఎవరు? ఈ తల్లి గురించి అమృత వాక్కులు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది అని అంటారు. ఎందుకంటే ఆకలికి కులమత భేదాలు లేవు, ధనిక పేదల తేడాలు లేవు. అందరినీ సమానంగా బాధించేది ఆకలి బాధ. ధనం ఉండి కూడా ఆకలి బాధ బారి నుండి తప్పించుకోలేం. ఒక్కోసారి అటువంటి ఆకలి బాధితులను ఆపన్న సమయంలో ఆదుకున్న మహిళా శిరోమణి శ్రీమతి డొక్కా సీతమ్మ గారు. శ్రీమతి డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో 1841 సంవత్సరము అక్టోబర్ 2వ వారంలో జన్మించారు. ఈమె తండ్రి అనుపింది భవానీ శంకర్ గారు, తల్లి నరసమ్మ గారు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు బువ్వన్న గారనే పేరుతో పిలుస్తూ ఉండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ బువ్వ అంటే అన్నం పెట్టడమే. అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్తులకు ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. విద్యా వాసనలు లేని సాధారణ గృహిణి ఆమె. బాల్యంలోనే సీతమ్మ గారికి తల్లిదండ్రులు కథలు, పాటలు, పద్యాలు అన్నిటినీ నేర్పారు. ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశాలు సరిగ్గా లేకపోవడంతో ప్రాచీన సాంప్రదాయాలకు తలవంచి పెద్ద బాల శిక్ష వంటి గ్రంథాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చేయకుండానే పెళ్ళికి సిద్ధపడాల్సి వచ్చేది. సీతమ్మ గారి బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ గారు మరణిస్తే ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ గారి మీద పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించింది. గోదావరి నది పరివారక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంకా గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంకా గ్రామం లంకగన్నవరం అనే గ్రామంలో డొక్కా జోగన్న దంపతులు గారని పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నిటిని మించి మంచి వేద పండితుడు. ఒకరోజు పండిత సభకు వెళ్ళి వస్తూ మండపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నమైంది. భోజనం చేసే సమయమైంది. వారు మంచి ఆకలితో ఉన్నారు. సమయానికి వారికి భవానీ శంకర్ గారు గుర్తుకు వచ్చారు. వెంటనే దగ్గరలో ఉన్న భవానీ శంకర్ గారింటికి వెళ్ళి ఆ పూట వారి ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరించారు. జోగన్న గారికి అతిథి మర్యాదలు చేయడంలో సీతమ్మ గారు చూపించిన ఆదరాభిమానాలకి ఆయన సంతృప్తి చెందాడు. పరమానంద భరితుడయ్యాడు. యవ్వనంలో ఉన్న సీతమ్మ గారు చూపించిన గౌరవ మర్యాదలు, ఆమె వినయ విధేయతలు నచ్చి జోగన్న గారికి ఆమెను వివాహం చేసుకోవాలని కోరిక కలిగినది, భావన కలిగినది. అయినా జ్యోతిష్య శాస్త్రంలో కూడా ప్రవేశం ఉంది. ఇద్దరి జాతకాలు సరిపోయినట్లుగా ఆయన తృప్తి చెందారు. బువ్వన్న గారు సీతమ్మను డొక్కా జోగన్న గారికిచ్చి అతి వైభవంగా వివాహాన్ని జరిపించారు. సీతమ్మ గారు అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు కూడా డొక్కాగా మారింది. ఆమె సహజంగా ఉన్న ఉదారానుగుణంగా దాతృత్వం రోజు రోజుకు పెరగసాగింది. జోగన్న సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులు చూసి చుట్టుపక్కల గ్రామాల వారందరూ గొప్పగా చెప్పుకునేవారు. ఆప్యాయత, ఆదరణలకు నిలయంగా వారి ఇంటి గురించి చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు. లంకా గ్రామాలకు చేరుకోవాలంటే నేటికి కూడా పడవ ప్రయాణమే ముఖ్యమైన ప్రయాణ సాధనం. జోగన్న గారి గ్రామమైన లంకా గన్నవరంలో
త్రోవలో ఉండటం చేత చాలామంది ప్రయాణికులు వారు ఇంటనే భోజనాలు చేసేవారు. ఏ వేళ అతిథులు వచ్చినా వారికి అన్న పానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదలు చేయడంలో ఒక పవిత్ర కార్యక్రమంగా ఆ దంపతులు స్వీకరించారు. ఆ చిరకాలంలోని ఉభయ గోదావరి జిల్లాలో అపర అన్నపూర్ణగా శ్రీమతి డొక్కా సీతమ్మ గారు పేరొందారు. లంకా గ్రామాలకు తరచుగా వరదల వల్ల ప్రమాదాలు ఏర్పడేవి. నిలువ నీడ లేకుండా బాధితులను ఆదుకొని వారికి వసతి భోజన సదుపాయాలు నిరాటంకంగా ఏర్పాటు చేసి ఉదత్త గుణశీలత సీతమ్మ గారు మగవాడు సంపాదించి ఎంత తెచ్చినా ఔదార్యం లేని స్త్రీగా ఉంటే ఆ సంపాదనకు అర్థం పరమార్థం ఉండదు. అన్నదానం చేసి మానవతకు అర్థం చెప్పిన మహిళా శిరోమణి మహనీయురాలు సీతమ్మ గారు. అలా ఆ చిరకాలంలోని ఆమె ఖ్యాతి భారతదేశమంతా వ్యాపించటం కాకుండా ఆంధ్రదేశపు కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ గారు. అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరువనిది. జీవితమంతా మాతృప్రేమ పంచిన మహనీయురాలు ఈమె. నేడు ఆ తల్లి అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ వారి వర్ధంతి. ఆవిడ పేరు మీద ఆక్విడెంట్ కూడా కట్టారు. ఆవిడ గొప్ప నిరతాన్నదాత. వచ్చిన వాళ్ళకి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆవిడ ధృతి దీక్ష ఎంత గొప్పవంటే ఆవిడ జీవితంలో ఒకే ఒక్కసారి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి బయలుదేరి గోదావరి వంతెన వద్ద పల్లకిని ఆపారు. ఆవిడ పల్లకిలో కూర్చున్నారు. బోయలు అలిసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పి గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందం పిల్లలకు ఆకలిగా ఏడుస్తూ ఉంటే పెద్దవాళ్ళు ఒక అరగంటలో గన్నవరం వెళ్ళిపోతాము, అక్కడ సీతమ్మ గారు మనకు అన్నం వండి పెడతారు అని మాట్లాడుకోవడం విన్నారు. సీతమ్మ గారు వెంటనే ఆవిడ మనసు చాలా అన్నపూర్ణాదేవి కదా, మనసు కరిగిపోయింది. అయ్యో, నా కోసం ఈ బిడ్డలు ఆకలి కోసం ఉన్నారా అని చెప్పి వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళడం మానేసి పల్లకి వెనక్కి తిప్పి వేయండి, వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. అంతటి నిరతాన్న దాత ఆవిడ. ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అందరికీ పెట్టి ఆ దంపతులకు తినడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. ఒకప్పుడు ఆవిడ భర్త గారు ఎందుకు ఇంకా ఈ అన్నదానం, మనకు కూడా తినడానికి ఏమీ లేదు, వచ్చి ఎవరైనా తలుపు కొడితే సిగ్గేస్తుంది, పెట్టడమా మానవు, ఇంత అన్నం పప్పైనా పెడతావు అన్నారు. దానికి ఆవిడ, నేను నిస్వార్థంగా పెట్టేటప్పుడు వచ్చిన వారు తింటున్నది శ్రీ మహావిష్ణువు అని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మినా నేను పెట్టనో వాడి పెట్టే చేతికి ఎందుకు నరికేస్తాడు అంటే అర్థమైంది కదా. ఎవరిని నమ్మి నేను పెట్టాను అంటే భగవంతుని నమ్మే కదా పెడుతున్నాను. ఆయన పెట్టే చెయ్యని ఎప్పుడు నరికేయడు కదా, మనకి వాడే పెడతాడని చెప్పి పెట్టింది. ఎన్నాళ్ళ నుంచి దున్నుతున్న అదే పొలానికి వెళ్ళి సీతమ్మ గారి భర్త ఒకరోజు సాయంకాలం గొయ్యి తవ్వుతున్నారు. గుణపానికి ఏదో తగిలి కంగుమంది. ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణాలే. తీసుకొచ్చి ఇంట్లో బంగారు కాసుల రాసులు పోసి మళ్ళీ రోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పుగోదావరి జిల్లా కలెక్టరుకి డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని ఉత్తరం రాశాడు. దేనికి అంటే, నాకు పట్టాభిషేకం జరిగేటప్పుడు ఆవిడికి నమస్కారం పెట్టాలి, కానీ ఆవిడ సముద్రపు దాటి రారు కాబట్టి ఆ సమయంలో నేను సోఫా వేసి ఆవిడ ఫోటో అందులో పెట్టి ఆవిడికి నమస్కారం పెట్టి అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటా అని వ్రాశాడు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఫోటోగ్రాఫర్ని తీసుకొని ఆవిడ దగ్గరికి వెళ్తే, నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు, విష్ణుమూర్తికి అన్నం పెడుతున్నాననే పెట్టాను. దీనికి ఫోటోలు పట్టాభిషేకాలు ఎందుకు
వద్దు అన్నారు ఆవిడ. అమ్మా, ఇది బ్రిటిష్ వాళ్ళ ప్రభుల ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు అని ఆ కలెక్టర్ గారు చెబితే, నీ ఉద్యోగం పోతుంది అంటే తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి అని తీయించుకున్నారు ఆవిడ. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి అలా పట్టాభిషేకం చేసుకున్నారు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. ఒక మనిషి నిస్వార్థముగా, ధృతితో, పట్టుదలతో లక్ష్య సిద్ధి కోసం పాటుపడితే వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు. దానికి దైవం కూడా నిరంతరం కాపాడుతుంది. డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం. అరుగా ఆ తల్లి గురించి అమృతవాక్కులు. నిజంగా ఆ తల్లుల్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనీసం ఒక్కరికి భోజనం పెట్టాలన్నా కూడా ఇబ్బంది పడతారు. ఆ తల్లి ఆ రోజుల్లోనే తనకు తిండి లేకపోయినా అందరి కోసం తను వడ్డించి మరీ పెట్టింది. ఎక్కడికి వెళ్ళకుండా తనము అన్నమే పరబ్రహ్మ స్వరూపమని నమ్మి పెట్టింది. ఆ తల్లి శ్రీమన్నారాయణుడికి చేసిన సేవే ఆ తల్లి జగన్మాతగా ఈ రోజుకి ఆ తల్లి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈరోజు అమ్మ వర్ధంతి కాబట్టి ఆ తల్లి గురించి మంచి వాక్యాలు చెప్పుకున్నాం. ఎవ్వరూ కూడా ఎవరైనా మనకు ఆకలిగా ఉందమ్మా అంత అన్నం పెట్టండి అన్న వాళ్ళకి లేదనకుండా మనకు కలిగినది పెడితే ఖచ్చితంగా మన బిడ్డలకు మనకు ఏదో ఒక టైంలో భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. అందుకని ఎవ్వరూ కూడా ఆకలి ఉన్న వాళ్ళకి లేదు అని చెప్పకండి. ఎందుకంటే అన్నము పరబ్రహ్మ స్వరూపము. ఎవరికైనా కూడా దానం చేస్తే మనకు రెండింతలు రెట్టింపై మనకు లభిస్తుంది. ఐశ్వర్యం కానీ అన్నీ కూడా అన్నపూర్ణేశ్వరి మనకు లభింపజేస్తుంది. అందుకే ఎవరికి కూడా అన్నం లేదు అని చెప్పొద్దండి. ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే, ఎవరికైనా ఒక మనిషి బంధువు వచ్చినా కూడా అబ్బా ఎప్పుడు వెళ్ళిపోతారా, ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఆకలి కోసం అయితే రారు కదా, ఏదో పని ఉండి వస్తారు. అలాంటి వాళ్ళని కూడా మనకు అంత అన్నం పెడితే చాలా మంచి జరుగుతుంది కదా. మనకు వెంటనే చూపించకపోవచ్చు, మన బిడ్డలకి మన వంశానికి అది చాలా ఉపయోగపడుతుంది. అది ఒక పుణ్యమే కదా. ఆ మహత్తర కార్యమే ఆ తల్లి చేసింది. ఆ తల్లిని గురించి ఈరోజు అన్ని అమృత వాక్కులు చెప్పుకున్నాం. ఆ తల్లిని అనుగుణంగా చేసుకొని ప్రతి ఒక్కరూ కొంతో గొప్ప ఆ తల్లిలాగా ఆ తల్లి ఆచరణలో అందరం నడుస్తామని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.